హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి నా వీడియోస్ని లైక్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి ఎన్నో బ్లాకేజెస్ వచ్చాయి. వాటిని మనం రిమూవ్ చేయడానికి లాస్ట్ వీడియోలో ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అనేది తెలుసుకున్నాము. సో ఇప్పుడు బ్లాకేజెస్ అన్నిటినీ మీరు క్లియర్ చేసేసారని నేను నమ్ముతున్నాను. సో అందుకోసమే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు చెప్తున్నాను. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఈ వీడియో తర్వాత వస్తుందండి. థర్డ్ వీడియోలో ఇప్పుడు మీరు ఏం చేయాలనంటే, మనకి ఎప్పుడు లైఫ్ అనేటప్పటికీ బ్లాకేజెస్ మాత్రమే కాదండి, బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయన్న విషయాన్ని చాలామంది వాళ్ళున్నటువంటి పరిస్థితిని బట్టి మర్చిపోతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనంటే, అసలు 2024 జనవరి 1 నుండి ఇప్పటి వరకు మీ లైఫ్లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయాల గురించి చక్కగా ఒక డైరీ తీయండి. 2024 టు 2024 డిసెంబర్ అని చెప్పి పెట్టుకోండి. పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఏమేమి గుడ్ జరిగాయో ఒక్క ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా, ఆ ప్లేస్ కూడా చాలా క్లెన్జ్డ్గా ఉండాలండి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి డైరీస్ అండ్ ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ చేసేటప్పుడు మీ మూడ్ కూడా చాలా కామ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎంజాయ్ చేస్తున్న మూడ్లో ఉండాలి. చక్కగా ఆడుతూ పాడుతూ సరదాగా పాటలు వింటూ ఏమన్నా మ్యూజిక్ వింటూ పిల్లలతో ఆడుకుంటూ ఇలాంటి ఎంజాయబుల్ మూడ్లో ఉన్నప్పుడు మీకు మీ లైఫ్లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. 2024 జాన్ ఈ విషయం జరిగింది, ఫర్ దిస్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న విషయాన్ని రాయండి. ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే ఇలా ఎక్కడెక్కడ మీరు చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది, ఇలాంటి బ్లెస్సింగ్సే కదా నేను ఎదురు చూస్తున్నాను అనుకునే వాటన్నిటినీ కూడా మంత్ వైజ్ రాసుకుంటూ రండి. అలా డిసెంబర్ వరకు రాయండి. ఒక్కసారి ఆ పేపర్ని అటు ఇటు తిప్పి చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. మీ లైఫ్లో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. చిన్నదాని నుంచి పెద్దదాని వరకు కూడా రాయండి. సమ్ టైమ్స్ చాలా చిన్న విషయం కూడా చాలా పెద్ద రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో మ్యారేజ్కి వెళ్ళాలని అనుకున్నారు, చక్కగా రెడీ అయ్యారు, కార్ని కూడా డెకరేట్ చేసుకున్నారు, అన్నీ చేసేసిన తర్వాత మీ కార్ కీ కనిపించలేదు. కీ అనేది చాలా చిన్నది, కానీ మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే అది చాలా అవసరమైన విషయం. అప్పుడు ఆ కీ మీకు దొరికితే అమ్మయ్యా ఎంత బాగుంది, అమ్మా ఇప్పుడు వెళ్ళొచ్చు అని ఒక ఫీలింగ్ మీకు కలుగుతుందో అలాంటిదే. సో చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు ప్రతి దాన్ని కూడా చాలా క్లియర్గా రాయండి. మీ లైఫ్లో బ్లెస్సింగ్స్కి మీరు ఎప్పుడైతే వాల్యూ ఇస్తారో యూనివర్స్ కూడా మీకు వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆల్వేస్ నేను చెప్తూ ఉంటాను, గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాసేపు కూర్చోండి, మీ లైఫ్లో ఉన్నటువంటి మీ బాడీకే గ్రాటిట్యూడ్ చెప్పండి. మనం వింటున్నాము చెవులు, చూస్తున్నాము కళ్ళు, మాట్లాడుతున్నాం మనం నోరు, మంచి టేస్ట్ ఫుడ్ తింటున్నాం మన దంతాలు, టంగ్ టేస్ట్ బడ్స్ బాగున్నాయి, చక్కగా నడుస్తున్నాం కాళ్ళు, కిడ్నీ, హార్ట్, గట్ ఏరియా, స్పైన్, ఎవ్రీథింగ్, లెగ్స్, హ్యాండ్స్, హెయిర్, వాట్ ఎవర్ హెడ్ టు టో వరకు మీ బాడీకి మీరు గ్రాటిట్యూడ్ తెలియచేయండి. అది కూడా ఒక పేజ్ రాయండి. అలాగే మీ పేరెంట్స్కి, మీ ఇల్లాస్కి, మీ కిడ్స్కి, మీ కొలీగ్స్కి, మీ నైబర్స్కి, ఇట్లా వాళ్ళల్లో మనం తప్పు వెతకటం ఆపేసి వాళ్ళల్లో ఉండే ప్లస్ పాయింట్స్ ఏమున్నాయనేది చక్కగా రాయండి. మీరు ఎవరినైనా చాలా రోజుల నుంచి క్షమించలేకపోతున్నారా, వీళ్ళు మీకు చాలా అడ్డుగా అనిపిస్తున్నారా, అట్లీస్ట్ వాళ్ళ గురించి థింక్ చేయటమైనా ఈ రోజు నుంచి ఆపేసేయండి. ఎందుకంటే మీరు ఎంతెంత థింక్ చేస్తూ ఉంటారో వాళ్ళు అంతంత మీ లైఫ్లో ఉంటూనే ఉంటారు. ఎప్పుడైతే మీరు వాళ్ళ గురించి ఆలోచించటం మానేసి మీకోసం మీరు ఆలోచించటం మొదలు పెడతారో ఆ ప్లేస్ని ఈ రోజు నుంచి రీప్లేస్ చేయండి. బ్లెస్ దెమ్ అండ్ ఫర్గివ్ దెమ్. ఇంతకు మించి మహామంత్రం ఇంకొకటి లేనే లేదండి. మీరు ఎప్పుడైతే అఫ్కోర్స్ ఐ యాక్సెప్ట్, వాళ్ళు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, మీ లైఫ్లో ఆల్రెడీ ఉన్నారు, కానీ మీ థాట్స్లోంచైనా కనీసం వాళ్ళని తీసేయండి. మీ ప్లేస్ నుంచి వాళ్ళని తీయలేకపోయినా
వాళ్ళతోనే కలిసి మీరు బ్రతుకుతున్నా అట్లీస్ట్ వాళ్ళని మీరు మీ బ్రెయిన్లోంచి ఎప్పుడైతే తీసేసి ఫర్గివ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గానే థింగ్స్ నార్మల్ అవ్వడం మొదలు పెడతాయి. అట్ ద సేమ్ టైం మీరు బ్లెస్ చేస్తారో అద్భుతమైన బ్లెస్సింగ్స్ కూడా మీ లైఫ్లో మీకు వస్తూనే ఉంటాయండి. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, కాకపోతే కొంచెం పెద్ద మనసు ఉండాలి. అది కనుక మీకు ఉంటే వాళ్ళ గురించి ఆలోచించడం తగ్గించి మీ పనిలో మీరు బిజీగా ఉంటారు. నేను చెప్పను కలిసి ఉండాలా విడిగా ఉండాలా అనేదాన్ని, ఎందుకంటే అది మీరు అనుభవించేటటువంటి ఆ ఫేజ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తానండి, మీరు మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలా ఉండడానికి మీరు మాత్రమే హెల్ప్ చేసుకోగలరు, ఇంకెవ్వరు మీకు హెల్ప్ చేయరు. సో ఈ టెక్నిక్లో దయచేసి ఫర్గివ్ చేయండి, అట్ ది సేమ్ టైం బ్లెస్ చేయండి, గ్రాటిట్యూడ్ని కూడా తెలియచేయండి. ఇవన్నీ మీరు చేసినప్పుడు మీలో వచ్చే మార్పుని ఇవన్నీ రాస్తున్నప్పుడు, రాసింది చదివినప్పుడు, చదివింది ఫీల్ అయినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరే గమనించుకోవాలి. అండ్ ఇంకా సింపుల్ టెక్నిక్ ఏంటో తెలుసా, మీరు ఒక సిచ్యువేషన్ని లేదా ఒక పర్సన్ని క్షమించాలనుకునేటప్పుడు వాళ్ళ పేర్లని రాయండి, దాని మీద మీ యొక్క చూపుడు వేలిని పెట్టండి. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఎయిర్ ఎలిమెంట్. ఎయిర్లోకి మనకుండేటటువంటి ఆల్ నెగిటివ్ ఫీలింగ్స్ని ఎయిర్లోకి వదిలేస్తే ఇతరులోకి వెళ్ళి అక్కడి నుంచి పాజిటివ్ ఉన్నటువంటి యూనివర్స్ ఎనర్జీలోకి కలిసిపోయి మనకి మళ్ళీ పాజిటివ్ సెన్స్ని పంపిస్తుంది అనమాట. అందుకోసమే మీ చూపుడు వేలని ఒక్కొక్క పర్సన్ పేరు మీద పెట్టి ఐ ఫర్గివ్ యూ అండ్ ఐ బ్లెస్సింగ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని యూనివర్స్కి చెప్పండి. వాళ్ళందరికీ కూడా 108 టైమ్స్ హో ఓపోనోపోనో చేయండి. అప్పుడు మీకు తెలియకుండానే మీ గుండెల్లో చాలా భారం తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, హో ఓపోనోపోనో అంటే ఎదుటి వాళ్ళని క్షమించడం మాత్రమే కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ఏదైతే ఫీలింగ్ని ఎదుటి వాళ్ళ మీద మనం క్రియేట్ చేసుకున్నామో యాక్చువల్గా అది వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం కన్నా కూడా మనకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా హో ఒపోనోపోనో చేసేటప్పుడు చాలామంది ఆ పర్సన్కో ఆ సిచ్యువేషన్కో సారీ చెప్తున్నాం అనుకుంటాం. కాదండి, మన లైఫ్లో, మన థాట్లో, మన ఫీలింగ్స్లో, మన ఎనర్జీలో, మన ఫ్రీక్వెన్సీలో మనకే తెలియకుండా మనం వాటికి రియాక్ట్ అవుతున్నటువంటి పొజిషన్ ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దానికి సారీ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా ఎవరైనా మీకు నచ్చని ఒక వ్యక్తి వచ్చి మీతో మాట్లాడిన తర్వాత ఇంట్లో ఉండేటటువంటి హార్మోన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అప్పుడు మీకు తెలియకుండానే కోపము, విసుగు, చిరాకు, మాట్లాడే పద్ధతిలో మీకు తెలియకుండానే మారిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఏవైతే ఫీలింగ్స్ మీ బ్రెయిన్లో కలిగాయో, అంటే అది మీకు మాత్రమే అనిపిస్తుంది, ఆ వచ్చిన పర్సన్కి కానీ మీ ఇంట్లో ఉన్న మిగతా పర్సన్స్కి కానీ ఆ ఫీలింగ్ లేదు. కానీ మీకు మాత్రమే అనిపించి మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నటువంటి ఆ ఫ్రీక్వెన్సీ ఫీలింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో, మీకు ఆ పర్సన్ పట్ల వచ్చిన థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సారీ చెప్పడం జరుగుతుంది. అసలు హో ఓపోనోపోనో అంటే ఇదేనండి. మనం అనుకుంటాం ఎదుటి పర్సన్కి చెప్తున్నామని, కాదు, వాళ్ళ వల్ల మనలో డిస్టర్బ్ అయినటువంటి ఎనీ కైండ్ ఆఫ్ హార్మోన్స్, ఫీలింగ్స్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వీటిని మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దానికి సారీ చెప్తాం. అప్పుడు ఎవరికి సారీ చెప్పుకున్నట్టండి? మన కోసం మనమే సారీ చెప్పుకున్నట్టు, ఫర్గివ్ చెప్పుకున్నట్టు, అట్ ద సేమ్ టైం లవ్ యూ చెప్పినట్టు, ఎవ్రీథింగ్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ వర్డ్స్ అన్ని, బ్యూటిఫుల్ వర్డ్స్ అన్నీ కూడా మన కోసం మనం చెప్పుకుంటున్నవేనండి. ఆ ఒక్క చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్కైనా దీన్ని ఈజీగా మీరు అప్లై చేయగలుగుతారు. అంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదండి. చక్కగా ఈథర్ ఎలిమెంట్తో, ఎయిర్ ఎలిమెంట్తో వర్క్ చేసి వాళ్ళందరినీ ఫర్గివ్ చేసేయండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీకోసం మీరు వర్క్ చేయండి. నేను వేరే వాళ్ళని క్షమించమని దాని గురించి ఇక్కడ చెప్పడం లేదు. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీ మైండ్లోంచి, మీ బాడీ నుంచి, మీ థాట్స్ నుంచి, మీ ఫ్రీక్వెన్సీ నుంచి అలాంటి సిచ్యువేషన్స్ని దూరంగా ఉంచండి. బిజీగా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు బిజీగా ఉండడానికి ట్రై చేస్తారో మీకంటూ ఒక వర్క్ని క్రియేట్ చేసుకోండి. వెదర్ ఇట్ ఈస్ జాబ్ ఆర్ బిజినెస్, ఎవ్రీథింగ్. దాంట్లో మీరు బిజీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చాలా థింగ్స్ మీకు చాలా అవేగా ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాటి కోసం మెడిటేషన్ చేయించడానికి, ఎట్ ద సేమ్ టైం మన ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ ఎలా మన మీద వర్క్ చేస్తాయి అని చెప్పడానికి నేను 41 days క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి బ్యూటిఫుల్ ఏంటంటే
మెడిటేషన్స్ని నేనే దగ్గరుండి ఎర్లీ మార్నింగే మీ చేత కంప్లీట్ చేయించేస్తాను. ఒక టాపిక్ గురించి మనకి తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోసం నేనే మీకు అదే టైంలో ఎప్పుడైతే క్లాస్ జరుగుతుందో అక్కడే మీకు మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. అండ్ క్యాండిల్ హీలింగ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది. ఈఎఫ్టీ ట్యాపింగ్ ఏ ఏరియాలో హెల్త్, మనీ, రిలేషన్, కెరియర్, ఎమోషన్స్ నుంచి ఎలా తీసేయాలి అనే దాని గురించి కూడా ఈసారి మనం చాలా వివరంగా ఈ 41 డేస్ క్లాసెస్లో మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి. అందుకోసమని మీరు విఘ్నేశ్వరాయ అని నేను ఇచ్చినటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టి కనుక్కోండి. అండ్ నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ జరిగిందండి. లాస్ట్ టైం 41 డేస్ క్లాసెస్ చెప్తున్నప్పుడు గాడెస్ హెకటే గురించి నేను నా స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను లాంగ్ టైం బ్యాక్ నేను హెకటే గురించి చాలా లైవ్లోనూ చెప్పానమాట. బట్ అప్పుడు నేను హెకటే యొక్క టెక్నిక్ని యూజ్ చేసినప్పుడు 21 డేస్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు నాకు బ్రేక్ అయింది 11 డేస్కి. ఎప్పుడైతే మనం చేస్తున్నది జరగదు అని తను చెప్పాలని అనుకుంటారో అప్పుడు అది ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది అనమాట. దిస్ టైం నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి, అది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని వర్క్స్ మీద బెంగళూరు నుంచి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కొన్ని పార్సల్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ రావాల్సింది ఉంది, కానీ నేను దాన్ని స్టాప్ చేయాలి. కంపెనీ నుంచి ఆల్రెడీ డెలివరీ అయిపోయిన తర్వాత స్టాప్ చేయడం అనేది జరగదనమాట. ఆ మీటింగ్కి నేను అటెండ్ అవ్వాలి. అప్పుడు నేను గాడెస్ హెకటే ఎవరైతే ఉన్నారో తనని హెల్ప్ అడిగి ఆల్వేస్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అవి యూజ్ చేసే నేను ఒక్కసారి గాడెస్ హెకటే యొక్క ఎనర్జీని యూజ్ చేయాలని అనిపించింది. ఎందుకో తెలియదు, ఆ రోజు సడన్గా నేను తనని ఇన్వోక్ చేయటము, అడగడము, హెల్ప్ అడగడము, అట్ ద సేమ్ టైం నేను నాకేం కావాలో పర్టికులర్గా క్లియర్గా ఆ మెసేజ్ని తనకి సెండ్ చేయటము, తన రిచువల్ చేయటము నేను ఆటోమేటిక్గా చేశానండి. అస్సలు నేను నమ్మలేదు, ఎందుకంటే ఇన్నాళ్ళు నా ఇయర్స్ ఈ బిజినెస్ లైఫ్లో, అంటే అఫ్కోర్స్ దిస్ ఇస్ స్పిరిచువల్ లైఫ్, నేను ఇష్టపడి చేస్తున్నది ఇది, నాకంటూ ఉన్నటువంటి నా బిజినెస్ లైఫ్లో దాన్ని హ్యాండిల్ చేయటం ఆ టైంలో నాకు కొంచెం టైంతో అడ్జస్ట్ చేసేటటువంటి ఒక థింగ్ అనమాట. సో అందుకోసం అని చెప్పి హెల్ప్ అడిగాను. రియల్గా నేను ఎప్పుడు కావాలనుకున్నానో అప్పటి వరకు అది అలా హోల్డ్ అయి ఉంది. అసలు మా వాళ్ళు ఆశ్చర్యపోయారు, మ్యామ్ అసలు ఇది ఇంతవరకు ఎప్పుడు హోల్డ్ అవ్వలేదు కదా, కానీ మనకి ఇట్లా హోల్డ్ అయింది, గ్రేట్ మ్యామ్, మీరు వచ్చిన తర్వాతే వస్తుంది అని మీరు అంటే ఓకేలే మేడం ఏదో జోక్ చేస్తున్నారేమో అని మా టీం అనుకోవటము, ఎవ్రీథింగ్ ఇవన్నీ అలాగే జరిగినాయి అనమాట. బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను, నేను ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇది హోల్డ్ అవ్వాలి, నేను ఎప్పుడైతే అక్కడికి రీచ్ అవుతానో అదే రోజు అది వచ్చేసేయాలి అని చెప్పి నేను ఆ బిగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ గురించి నేను మేనిఫెస్టేషన్ చేయటం జరిగిందండి. అసలు మిరాకిల్గా నా లైఫ్లో నేనే ఆశ్చర్యపోయాను అనమాట. ఓహో, అంటే ఓకే, నేను లాస్ట్ టైము చేసినప్పుడు మధ్యలో స్టాప్ చేసేసాను నేను అవ్వలేదని, కానీ ఒక విషయం జరగకపోతే ఎందుకు ఎనీ స్పిరిట్ ఎనర్జీ, గాడెస్ ఎనర్జీ, డేటీస్ ఎనర్జీ, ఎక్స్పీరియన్స్ ఎనర్జీస్ ఆపుతాయి అన్నది నేను కూడా తెలుసుకోగలిగాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ హీలర్, తను నార్త్ ఇండియన్ అనమాట. తను నాకు ఈ హెకటే గురించి ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రతిదీ మేము ట్రై చేస్తూ ఉంటామండి. కొత్త కొత్త టెక్నిక్స్ ఏవైతే వస్తాయో ప్రతి దాన్ని మేము ట్రై చేసినప్పుడు దాని రిజల్ట్స్ మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. హెకటేకి కానీ, ఉల్ఫ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, డేటీస్ కానీ, ఆర్ స్విచ్ వర్డ్స్ అండ్ స్విచ్ ఫేజెస్ కానీ, పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నా పబ్లిక్ గ్రాటిట్యూడ్ని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాడెస్ హెకటే. నేను అడిగింది నాకు అడిగిన టైంకి కరెక్ట్గా ఎటువంటి హెజిటేషన్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా నాకు ఆ థింగ్ని మీరు చేసి పెట్టినందుకు నేను పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హెకటే. థ్యాంక్ యూ. అండ్ ఈ హెకటే ఎవరు అనేది మీకు కూడా డౌట్ రావచ్చండి. తిను యాక్చువల్గా గ్రీక్ అండ్ టైటాన్స్కి సంబంధించినటువంటి గాడెస్ అనమాట. తను ఎక్కువ నైట్కి సంబంధించిన లైక్ మనకి ఎలా అంటే కాళీమాతను మనం ఎలాగా పూజిస్తాము, ఎలాగైతే నమ్ముతాము, అందరూ ఫీల్ అవుతే ఇట్ ఈస్ అ డార్కర్ ఎనర్జీ అనేసి, కానీ కాళికామాతని మనం దేనికోసం యూజ్ చేస్తున్నాము, మనం ఇన్వోక్ చేసేసి చక్కగా మన నార్మల్ వాటి కోసం యూజ్ చేస్తున్నామా లేకపోతే ఇంకేదైనా క్షుద్ర పూజలకి యూజ్ చేస్తున్నామా అనేది డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ అండి. అలాగే హెకటే కూడా మనం మంచి వాటికే యూజ్ చేయాలి అండ్ తనని కూడా చెడ్డ వాటికి యూజ్ చేయొద్దు, బికాస్ షీ ఈజ్ అ డార్కర్ ఎనర్జీ. అండ్ దీని ఎక్కువ క్రాస్ రోడ్స్కి సంబంధించినటువంటి ఎనర్జీస్ చూడండి. మనం ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు గ్రామదేవతకి ఖచ్చితంగా చెప్పి వెళ్ళాలి,
గ్రామదేవత బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, మనం పొలిమేర దాటుతున్నప్పుడు మనకు అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఎలా ఫీల్ అవుతామో అటు సైడ్ అలా ఫీల్ అవుతారు. కోర్స్ మీకు అనిపించవచ్చు మనకే చాలామంది దేవతలు ఉన్నారు కదండి, మళ్ళీ ఎందుకు కొత్తగాని. నేను ఒకటే చెప్తానండి, మంచి ఎక్కడున్నా తీసుకోండి, దాని నుంచి చెడుని ఎక్స్పెక్ట్ చేయొద్దు, అట్ ద సేమ్ టైం చెడుగా ఆలోచించొద్దు. సో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క డేటి కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. నేను చాలా కనెక్షన్స్ తీసుకున్నప్పుడు మా సరస్వతి, మా లక్ష్మీదేవి, అట్ ద సేమ్ టైం మా కాళీ, ఉల్ఫ్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం హెకటే ఇప్పుడు అనమాట. ఇలా ఒక్కొక్కళ్ళు నేను కనెక్ట్ అవుతూనే ఉంటానండి. ఆల్వేస్ విఘ్నేశ్వరాయ అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేను కనెక్ట్ అయి ఉంటా, మా దుర్గాకి కూడా నేను అంతే కనెక్ట్ అయి ఉంటానన్నమాట. సో ఇట్లా మనం ఒక్కసారి ప్రయోగం చేస్తేనే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నది తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా మనకి తెలుస్తుంది, ఎలా వర్క్ చేయాలనేది తెలుస్తుంది అనమాట. సో నేను ఈ 41 డేస్లో గాడెస్ హెకెటేని ఎలా ఇన్వోక్ చేయాలి, తన యొక్క చాంటింగ్స్ ఎలా చేయాలి అనేది నేను క్లాసెస్లో చెప్పాను. సో దిస్ టైమ్ ఆల్సో డిఫరెంట్ సైన్ లైక్ స్పిరిట్ ఎనర్జీస్ గురించి, గాడెసెస్ గురించి కూడా చెప్పబోతున్నాను 41 డేస్ క్లాసెస్లో. సో ఇలా మీరు ఎప్పుడైనా సరేనండి కొత్తగా, ఇప్పుడు ఉల్ఫ్ కూడా అలాగే, ఉల్ఫ్ మ్యాజిక్ బిగెన్ నౌ అనే స్విచ్ వర్డ్ని యూజ్ చేయండి. బికాజ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నార్త్ సైడ్ అండి, షీ ఈజ్ మై ఫ్రెండ్. అండ్ మేమందరం ప్రయోగాలు చేసాము, ఎప్పుడు మేము చదువుకుంటున్న టైంలో వీటి గురించి తెలుసుకొని ఎవరికి వాళ్ళం మేము ప్రయోగాలు చేసుకుంటూ క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మేము కూడా ఖచ్చితంగా ప్రయోగం చేస్తామండి. అలా నేను ఉల్ఫ్ ఎనర్జీని కూడా చాలాసార్లు హెల్ప్ తీసుకోవడం జరిగింది, స్విచ్ వర్డ్స్ని చాలా యూజ్ చేయడం జరిగింది. కానీ ఒక్కటైతే నిజమండి, ఎలాంటి ఎనర్జీనైనా మీరు యూజ్ చేయండి, కావాల్సింది మన మైండ్ సెట్లో మాత్రం పాజిటివ్, దీని ద్వారా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అది ఆటోమేటిక్గా ఎనీ డేటీ, ఎనీ స్పిరిట్ ఎనర్జీ, ఎనీ లా ఆఫ్ అట్రాక్షన్, ఎనీ హోపోనోపోనో, ఎనీ టెక్నిక్, ఎనీ చక్రాస్ హీలింగ్, ఎవ్రీథింగ్ అది అలాగే జరుగుతుందండి. మన మైండ్లో మాత్రం ఆ తిరిగేటటువంటి పురుగు ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉండాలి, నెగిటివ్ మాత్రం అవ్వద్దు అనమాట. సో ఇంకొకటి ఏం చెప్తానంటే, ఎప్పుడైనా మీకు లో ఎనర్జీ ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్స్ అన్నిటినీ కూడా స్టాప్ చేయండి. స్టాప్ చేసి కొంత టైం తీసుకోండి, ఎనర్జీ లెవెల్స్ని షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేసిన తర్వాత మీరు మేనిఫెస్టేషన్ చేయండి. అండ్ దిస్ టైమ్ ఆల్సో మనీకి సంబంధించిన చాలా రిచువల్స్ని విత్ ద క్యాండిల్ రిచువల్స్ అండ్ లెటర్ రిచువల్స్ అండ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ త్రూ నేను నేర్పించబోతున్నాను అనమాట. ఆల్రెడీ 4th బ్యాచ్లో ఈఎఫ్టీ ట్యాపింగ్ అయిపోయింది, కానీ కొత్తగా వచ్చే ఈ ఈఎఫ్టీ ట్యాపింగ్ ద్వారా నేను మళ్ళీ మనీకి సంబంధించినటువంటి, అంటే చాలామంది రిలేషన్ అండ్ మనీ కోసం నన్ను అడిగారు, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా నాకు చెప్పారు. సో వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నానండి. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక 41 డేస్ క్లాసెస్ లైవ్ ఉంది, అలాగే 21 డేస్ క్లాసెస్ కూడా లైవ్ ఉంది, అండ్ 21 డేస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే దాంట్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. వెరీ సూన్ నేను కొత్త కోర్సెస్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను through my 41 days classes and all. Thank you so much universe and thank you Hecate అండ్ థ్యాంక్ యూ అండి. ఈరోజు అయితే మీరు ఈ రిచువల్ని చేయండి. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, రేపు మళ్ళీ దీన్ని న్యూ అంటే మనకి జనవరి వచ్చిన తర్వాతే 2025 వచ్చిన తర్వాతనే వీటిని స్టార్ట్ చేయాలని కాదు, అది వచ్చే టైంకి మనం హ్యాపీగా మన లైఫ్లో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జనవరి 1st ఒక డైరీ తీస్తారు, టకటక అన్నీ రాసేస్తారు, చేసేస్తామని వాళ్ళు ఒక నినాదంలాగా ఒక చేసేస్తారు. బట్ 10th 15th మళ్ళీ డైరీ క్లోజ్ అయిపోతుంది, దాన్ని ఏమీ చేయరనమాట. సో అలా ఒక పర్టికులర్ టైం కాకుండా మన బ్రెయిన్ కనిపించినప్పుడు మనం స్టార్ట్ చేసేయాలి. అది వెదర్ ఇట్ ఈస్ December 24 ఆర్ January 25 ఏదైనా కానివ్వండి, కావాల్సిందల్లా కూడా మనం ఖచ్చితంగా కాన్స్టెంట్గా చేస్తాము అనేది. ఎందుకనంటే నేను ఆల్వేస్ చెప్తానండి, 21 డేస్కి మన సెల్ చేంజ్ అవుతుంది. అందుకే నేను 41 డేస్ క్లాసెస్ పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ 21 డేస్ 41 డేస్లో ఎక్కడైనా రావచ్చు, మీ సెల్ చేంజ్ అయ్యే టైం ఏదైనా కావచ్చు అనమాట. 1కి 2, 2కి 4, 4కి 6 మీరు కొత్తగా ఏమైతే ఇంటెన్షన్స్ ఇస్తూ ఉంటారో ఆటోమేటిక్గా పాత సెల్లో ఉన్నదాన్ని డిలీట్ చేసి కొత్త సెల్లో ఏదైతే రాసుకుంటుందో అదే మీ లైఫ్గా మారుతుందనమాట. ఇప్పటి వరకు మీకు ఏమైనా లైఫ్లో జరగడం లేదు, ఇలా అవుతుంది అని మీకు అనిపిస్తే కనుక అది ఆల్రెడీ మీరు ఎక్కడో దాన్ని రాసేసి బై చైల్డ్హుడ్ అయ్యి ఉండొచ్చు, కర్మాస్ అయ్యి ఉండొచ్చు, లేదా రీసెంట్గా అయినా అయ్యి ఉండొచ్చు అనమాట. మీరు ఆల్రెడీ ఫీల్ అయ్యి దాని గురించి ఎక్కువ ఆలోచించబట్టి అది మీ రియాలిటీలో ఇప్పుడు కనిపిస్తుంది. సో దాన్ని మీరు మార్పేసి చక్కగా మీకు నచ్చినట్టుగా హ్యాపీగా కొత్త లైఫ్ని లీడ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కొత్త లైఫ్ కోసం ఏమేమైతే చేయాలో అవన్నీ చేయాలండి. ఓకే.